హాయ్ హలో. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. మీ ఫేవరెట్ చూడొద్దా? మీ ఫేవరెట్ ఎవరు? నా ఫేవరెట్ అయితే కళ్యాణ్, యుమానల్ అండ్ అంతే. ఓట్ వేస్తే ఒకరికే వేస్తారు, ఎవరైనా విన్నర్ ఎవరు వాళ్ళు? సో విన్నర్ అయితే ఐ మీన్ కళ్యాణ్ బ్రదర్, లేదంటే ఇమాన్యుయల్. సో ఎందుకు నేనైతే నా ఓటు అయితే కళ్యాణ్ బ్రోకి అయితే వేస్తా. విషయం ఏంటంటే కొందరికి జెన్యున్గా ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో అంటే జెన్యున్గా ఆడుతున్నాడు అబ్బాయి. కళ్యాణ్ బ్రదర్ చాలా అంటే ఎవరు ఏం చెప్పినా ఏం చేసినా ఫ్రీడంగా హ్యాపీగా ఆడుతున్నాడు. సో అది నాకు నచ్చింది, జెన్యున్ అనిపించాడు. ఇమాన్యుయల్ కూడా చాలా జెన్యున్ అనిపించాడు. సో ఓకే, వీళ్ళిద్దరిలో అయితే కళ్యాణ్ అయితే విన్నర్ అయినే అనిపిస్తుంది. కళ్యాణే ఎందుకు అంటే ఏం నచ్చింది గేమ్లో? గేమ్స్ ఎలా ఆడాడు? సారీ, గేమ్స్లలో కళ్యాణ్ బ్రో తను ఆడే విధానం కానీ వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో కానీ, ఇంతకుముందు సుమన్ శెట్టి అన్న ఉన్నప్పుడు తను చాలా అంటే తన తోడు తీసుకెళ్ళి తనని గెలిపించడం, తనతో మాట్లాడడం, ఏం కాదన్నా రారా అన్న అది అనేసి చెప్పి తన వెనకాల తీసుకుపోవడం బాగుంది. సో అలా చాలా జెన్యున్ అనిపించింది అక్కడ నాకు. సో మిగతా విషయాలలో కూడా కొంచెం జెన్యున్ అనిపించింది. అండ్ ఈ లవ్ ట్రాక్ అది పక్కన పెడితే నాకు అది జెన్యున్గా ఆడుతున్నాడు అనిపించింది. ఇమాన్యుయల్ గారు ఎందుకు విన్నర్ అవ్వాలి? సారీ, ఇమాన్యుయల్ బ్రదర్ అయితే తను సేమ్ కళ్యాణ్ బ్రో, ఇమాన్యుయల్ బ్రో ఇద్దరు ఒకేలా ఉన్నారు. సో బట్ ఏంటంటే ఇమాన్యుయల్ బ్రో అయితే తను ఒక ఫన్నీ ట్రాక్, ఇది ఇంతకుముందు మన అదే సింగర్ తను ఉన్నాడు కదా అబ్బాయి, మా రామ్ రాథోడ్, మా అబ్బాయే. సో తను కూడా చాలా జెన్యున్గా ఆడాడు. సో తనలాగా కామెడీ ట్రాక్లో ఇతను కూడా వెళ్తున్నాడు కాబట్టి సో కొన్ని విషయాలలో అయితే సీరియస్గా జెన్యున్గా హెల్ప్ చేస్తున్నాడు, హెల్పింగ్ నేచర్ ఉంది. అండ్ ఒకరిపైన సెటైర్స్ వేయడం, ఇలాంటి కొన్ని పంచులు వేసుకోవడం, ఫన్నీగా ఒక ఇంట్లో ఒక అబ్బాయిలా జెన్యున్గా ఉండడం, అలాంటివి చేయడం వల్ల నాకు ఇమాన్యుయల్ బ్రో కొంచెం సక్సెస్ఫుల్గానే అనిపించింది. నార్మల్గా చూస్తే ఇమాన్యుయల్కి అంత సపోర్ట్ లేదు, మోస్ట్లీ తనుజ కళ్యాణ్ అని విన్నారు. సో తనుజ అయితే విన్నర్ కాదు, కళ్యాణ్ బ్రో అయితే విన్నర్ అవుతారు. నేను కళ్యాణ్ బ్రోకే సపోర్ట్ చేస్తాను. ఇంకా ఏమైనా క్వశ్చన్స్? తనుజ కూడా ఓటింగ్ బాగానే పడుతుంది కదా చూస్తే, పోల్స్ కానీ అన్అఫిషియల్ ఓట్స్ ఎవరికైనా పడుతుంది బ్రదర్. ఇది ఓట్స్ పడడం గొప్ప కాదు, జెన్యున్గా ఆడి నువ్వు గెలవడం అనేది గొప్ప. ఓట్స్ ఇప్పుడు ఎవరైనా వేస్తారు బ్రో. ఇప్పుడు ఒక 10-15 ఫోన్లు 20 ఫోన్లు తీసుకొని ఓట్స్ వేయడం అనేది, 10-20 సిమ్ములు తీసుకొని కొట్టేసి ఈజీగా ఓట్లు వేసేయచ్చు. బట్ జెన్యున్గా ప్రేక్షకుల హృదయాలు గెలుచుకోవడం అనేది చాలా రేర్ కేసెస్. సో అది కళ్యాణ్ బ్రో దగ్గర నేను చూశాను, అండ్ ఇమాన్యుయల్ బ్రో దగ్గర చూశాను. ఇంకోటి బ్రదర్, అదే ఫాదర్ అని పిలుస్తారు, భరణి గారు, ఆయన కొంచెం జెన్యున్గా ఆడారు. అలా ఉండాలి. లేడు కదా భరణి, ఉంటే బాగుండి అనిపించింది మీకు? చాలా మంది అసలు సంజన టాప్ 5 ఎందుకు అంటున్నారు. సంజన బదులు భరణి అన్న ఉండుంటే మాత్రం ఖచ్చితంగా తను విన్నర్ పొజిషన్కి అయితే వచ్చేటోడు. బట్ సిచ్యువేషన్ బ్యాడ్, సో మనం ఏం చెప్పలేము. ఈసారి లేడీ విన్నర్ని చేద్దాం అనుకుంటున్నారేమో జనాలు తనుజని. లేడీ విన్నర్ అంటే ఇప్పుడు మనం ఉండాలి కదా. ఇప్పుడు మనం ఎట్టాగో జెన్యున్గా ఆడుతున్నామంటే అప్పుడు లేడీ విన్నర్ అయితే సపోజ్ తను బాగా జెన్యున్ ఆడింది, లేడీ విన్నర్ చేయొచ్చు అనేసి ఉంటుంది, తనకు సపోర్ట్ చేద్దాం అని ఉంటుంది. గేమ్ అంత లేదా అంత తనుజది అంత అనిపించలేదు. సో ఐఎమ్ సారీ అమ్మ, నువ్వు కొంచెం కరెక్ట్గా ఆడి మంచి ఒక హంబల్గా ఉండుంటే మాత్రం మేబీ మీరే విన్నర్ అయ్యేటోళ్ళు. సో సారీ. మీరు ఎవరికి ఏ ప్లేస్ ఇస్తారు? 1 to 5 ఆర్డర్ చెప్పండి. ఆర్డర్ అయితే నెంబర్ 1 పొజిషన్ అయితే కళ్యాణ్ బ్రోకి ఇస్తా, నెంబర్ 2 వచ్చే ఇమాన్యుయల్, థర్డ్ ఇక రీతు చౌదరి, అదే తనుజ సారీ రీతు చౌదరి, ఫోర్త్ భరణి బ్రో. ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్న వాళ్ళలో సంజనకి 4th ప్లేస్ ఇస్తాం అంతే. డిమాండ్ 5th ప్లేస్. డిమాండ్ 5th ప్లేస్, ఆఖరి కదా ఇంకేముంది. థ్యాంక్ యూ. యా.